హలో అండి. ఒక టైలరింగ్‌గా నేను టైలరింగ్ చేసే వాళ్ళ బాధ ఏంటో, టైలరింగ్ చేసే వాళ్ళ గురించి నాకు బాగా అర్థమవుతది. ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు సమ్‌టైమ్స్ హెల్త్ బాలేనప్పుడు అంటే నాకు 2 ఇయర్స్ స్పాండిలైటిస్ వచ్చిందండి. బాగా కటింగ్ చేసి చేసి రైట్ హ్యాండ్ అస్సలు పని చేయలేదు. ఒక 2 ఇయర్స్ రెస్ట్ తీసుకున్నాను కంప్లీట్‌గా. జస్ట్ కటింగ్ చేసి వర్కర్స్‌ని పెట్టి రన్ చేశాను. సో, అలాంటప్పుడు నా బ్లౌజెస్ కానీ, పిల్లల బ్లౌజెస్ కానీ ఏవైనా వాళ్ళు స్టిచ్ చేస్తే, ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా నేను అడ్జస్ట్ అయిపోయేదాన్ని. ఎందుకంటే అందులో ఎంత ఎఫర్ట్ పెట్టి స్టిచ్ చేస్తారో నాకు తెలుసు. సో, ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా, కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే, చిన్న ఉగ్గొచ్చినా సరే, అది జస్ట్ చంక కింద హ్యాండో ఏదో కొద్దిగా లూజ్ వస్తే, దాన్ని చాలా బహిరంగంగా షాప్ బయట నిలబడి అరుస్తారు. నా బ్లౌజ్ అంతా చాలా లూజ్ వచ్చేసింది, బ్లౌజ్ పాడైపోయింది అని చెప్పి అరుస్తారు. నిన్న ఇద్దరికి బ్లౌజ్ స్టిచ్ చేశాము. అది వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళనమాట యాక్చువల్‌గా. కట్ వర్క్ డిజైన్ బ్యాక్ హుక్స్ పెట్టమన్నారు. వాళ్ళకి ఆ డోరీ ఉంటది కదా! రెడీమేడ్ డోరీ. అది స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళు ముందుకి వంగి పని చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ వర్క్ చేసుకునేవాళ్ళు కాబట్టి ఆ డోరీ తెగిపోయింది. వాళ్ళు అసలు ఎలా చెప్పారంటే జస్ట్ కామ్‌గా వచ్చి ఆహ్, "కొంచెం ఇది ఊడిపోయిందండి. కొంచెం గట్టిగా ఏసి ఇవ్వరా? మీరు చెప్పారు. బట్ నేను పెట్టించుకున్నాను బ్యాక్ ఓపెను." వంగి పని చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటదంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తారు కదా వాళ్ళు. ఆ బ్యాక్ హుక్స్ పెట్టుకున్నప్పుడు గానీ పెకిలిపోవడం గానీ, లేకపోతే బ్యాక్ డోరీస్ ప్రాపర్‌గా ఉండవు. ముందుకు బెండ్ అయ్యి వాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేస్తా ఉంటారు. సో, నేను చెప్తా ముందే మీకు ఫ్రంట్ ఓపెన్ అయితేనే బావుంటది అని. కానీ తనేంటంటే ఫెస్టివల్ కాబట్టి పెట్టండి మేడం అన్నారు. అసలు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. నన్ను నన్నొక కస్టమర్ అడిగారనమాట. నన్నొకసారి ఇదే, "ఈవెన్ నీ బ్లౌజ్ పాడైపోతే ఇలానే మాట్లాడతారా?" అని. నేను కూడా అండి, నాకు హెల్త్ బాలేనప్పుడు నేను డబ్బులు బయటిచ్చి కుట్టించుకున్నప్పుడు కూడా, వాళ్ళు చంక దగ్గర ఏదైనా లూజ్ అయినా గానీ, ఏదైనా ప్యాచ్ ఊడిపోయినా గానీ, సర్లే ఈసారి కొంచెం చూసుకో అని చెప్పేసి వచ్చేసేదాన్ని. ఎందుకంటే ఆ ప్రాబ్లము, ఆ ఎఫర్ట్ నాకు తెలుసు. సో,